రే అట్నుంచి వచ్చావు కదరా, నీదేమైనా దొరికిందా నీకు? అరే నిధి లేదు పాలేదురా ఈడా. నీకేమన్నా దొరికిందాడా? ఏం లేదు. అరే తిరిగి అలసిపోయినవరా బై. తిరుగుతే నాతో కాదు, లాస్ట్ ఒక దగ్గర గిట్ట దొబ్బుదాం. దొరికితే గిట్ట తీసుకుందాం, దొరకకపోతే నీ ఇంటికి నువ్వు నా ఇంటికి నేను పోతా. సీదా సీదా నాడు. నాతో కాదురా. అరే లాస్ట్ ఇంతవరకు చేసినాం కదా, నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది. ఈడ దొబ్బోసారి లాస్ట్ ఫైనల్ ఒకటేసారి దొబ్బి చూసుకుందాం. నిధి దొరికితే దొరకని, లేకపోతే వెళ్ళిపోదాం. సరేనా? నడు. అరే గోపాల్, అడవిలో నిధి ఉందని పేపర్లో రాస్తే దాన్ని మనం వెతుక్కుంటే ఇలా రావడం ఏంటి, ఇలా తవ్వడం ఏంటి? అరే స్వామి, ఇప్పుడు నిధి దొరికిందనుకో సంతోషంగా వెళ్తాం, అదే దొరకలేదనుకో నీరసంగా వెళ్తాం. అంతే. మాటలు పక్కనెట్టి ఇక్కడ తవ్వు. అరే నిధి దొరికినట్టు ఈరా తీ. ఏంట్రా నిధి కోసం తవ్వితే బుక్ దొరికింది? ఆ బుక్లో ఏముంది చదువురా. జాబ్ వస్తే చాలనుకున్నా, ఏకంగా మేనేజర్ పోస్టే ఇచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. నా ఫస్ట్ శాలరీ వచ్చాక తిరుపతికి వచ్చి నీ హుండీలో వేస్తాను స్వామి. హాయ్రా. ఇంకేంట్రా విశేషాలు? ఏంద్రా నైట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అదేం లేదురా, నైట్ ఆఫీస్లో వర్క్ ఏవైంది అందుకోసమే. అంటే శాలరీ ఏమైనా ఎక్కిస్తుండ్రా? అదేం లేదురా, మామూలు వెళ్ళిపోయేద్దామని అంతే. మామ ఈరోజు ఆఫీస్ సెంటర్ అంత గొల్లగొల్లగా ఉంది. ఈరోజు ఆఫీస్కి కొత్త మేనేజర్ వస్తుందిరా. వచ్చేది అమ్మాయా ఏంటి? అమ్మాయే. అందుకోసం ఎంత గొల్లగొల్లగా? అవును.
రే ఈ అమ్మాయి చాలా బాగుంది కదరా, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలిరా ఈ అమ్మాయిని. అదంతా సరే కానీ ఫస్ట్ నువ్వు పని చేసుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కాఫీ టీ మేడం? కాఫీ. ఓకే. ఎస్ మేడం. అతనెవరు? వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తున్నాడు. ఒకసారి నా క్యాబిన్లోకి రమ్మను, సరేనా? ఓకే మేడం. కిరణ్ బాబు, మేడం పిలిచారు. ఏంటి నన్ను పిలుస్తున్నారా? మ్యాటర్ ఏంటి? ఏమో బాబు నాకు తెలియదు, మిమ్మల్ని పిలిచారు, మీరు వెళ్ళండి. సరే, నన్ను ఎందుకు పిలుస్తుంది? ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. ఇందాక నుండి నన్నే చూస్తున్నావు, ఏంటి సంగతి? అదేం లేదు మేడం, క్యాజువల్గా చూసాను అంతే. అబ్బచ్చా, క్యాజువల్గానా? అవును మేడం. ఇదిగో చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ముందు నీ వర్క్ మీద శ్రద్ధ పెట్టు, ఓకేనా? ఓకే మేడం. హలో, చూడు, మన ఆఫీస్లోని శాలరీ పెండింగ్ ఫైల్స్ అన్నీ రేపు మార్నింగ్ నా టేబుల్ పైన ఉండాలి, ఓకేనా? రేపు మార్నింగ్ అంటే చాలా కష్టం మేడం, చాలా ఫైల్స్ ఉన్నాయి, వెతకాలంటే టైం పడుతుంది. టైం పడుతుందా? ఈరోజు ఇంటికి వెళ్ళకు. ఇంటికి వెళ్లకుండా ఫైల్స్ అన్నీ వెతికి పెట్టి రేపు మార్నింగ్ కల్లా నా టేబుల్ పైన ఫైల్స్ అన్నీ ఉండాలి. అండర్స్టాండ్? సరే మేడం. ఏమైంది మామ? ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది? ఇది ఉండాల్సింది ఇక్కడ కాదు, పిచ్చి ఆసుపత్రిలో. దీని యాటిట్యూడ్ తగిలయ్యా. ఏమైందో చెప్పురా. మాటి మాటి కసురుకుంటుంది మామ. దానికి రేపటికల్లా నేను శాలరీ ఫైల్ తెచ్చి మొత్తం టేబుల్ మీద పెట్టాలంట. మరి ఇప్పుడేం చేద్దామంటావు? ఏముంది, మేడంకి శాలరీ ఫైల్ కావాలంట, వెతకాలి. వచ్చిన రోజే మొత్తానికైతే చుక్కలు చూపించింది కదా. దాని బొందా. సరే పదాం, పద. గోపాల్, ఈ కథ చాలా బాగుందిరా. హీరో మేనేజర్ని లవ్ చేస్తున్నాడు. సరే, హీరో గారు లవ్ చేస్తున్నాడు, మరి హీరోయిన్ లవ్ చేస్తుందా? హీరోయిన్ లవ్ చేస్తుందో లేదో తెలియాలంటే ఈ కథ మొత్తం చదివితే తెలుస్తుంది. మరి లేట్ ఎందుకు, చదివేయి. రాము, ఎస్ మేడం. ఈరోజు మన స్టాఫ్ అందరూ వచ్చారా? వచ్చారు మేడం. సరే గాని ఆ అబ్బాయిని శాలరీ ఫైల్స్ వెతికి పెట్టమని చెప్పాను, వెతికాడా? ఏ అబ్బాయి మేడం? అదే అండి, ఆ అబ్బాయి. ఓ అతనా? అతనే. ఇంతకీ అతని పేరేంటి? అతని పేరు కిరణ్ మేడం. ఓ కిరణా? సరే, అతన్ని పిలవండి. ఓకే మేడం. పిలిచారంట మేడం. అన్ని శాలరీ ఫైల్స్ బాగానే వెతికి పెట్టావు. ఐమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ మేడం. అవును, నీ పక్కన కూర్చున్న వాడి పేరేంటి? వాడి పేరు రాకేష్ మేడం. వాడిని కూడా వర్క్ మీద ఫోకస్ చేయమని చెప్పు. ఓకే మేడం. కిరణ్, ఈ అండీలు గిండీలు ఎందుకు? కాల్ మీ తన్విక, ఓకేనా? ఓకే తన్విక. అరే గోపాల్, స్టోరీ అంటే స్టార్టింగ్ ఇన్ని వేరియేషన్స్లో ఉన్నాయి. ఇంకా చదువురా, ముందు ముందు ఇంకెన్ని ఉంటాయో. రేయ్, రేపు హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తావా? ఎందుకురా? నా రిపోర్ట్స్ తెచ్చుకోవాలి. సరేరా, వస్తా. సరే, ఓకేరా మరి. ఓకేరా మరి. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ మనోహర్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉన్నదా? అపాయింట్మెంట్ ఉన్నది. రూమ్ నంబర్ 1లో ఉన్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చెప్పండి. రిపోర్ట్స్ వచ్చినాయా సార్? మీ రిపోర్ట్ చూశాను. కంగారు పడాల్సింది ఏమీ లేదు. కళ్ళు తిరిగి పడిపోవడం ఇదే అవును మొదటిసారా? డాక్టర్. నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా?
నువ్వు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కల్లో ఏం జరిగినా నువ్వే చేస్తున్నట్టు ఊహించుకుంటున్నావా? అవును డాక్టర్, కళ్ళు ఎవరినో తుపాకీతో కలుస్తున్నట్టు కళ్ళు వస్తున్నాయి డాక్టర్. ఓకే, నో ప్రాబ్లం. పాజిటివ్గా ఉండు. మెడిసిన్ రాసిస్తున్నాను, వాడుతూ ఉండు. ఇవి వాడుతూ తగ్గిపోతుంది. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సరే ఇక్కడ కూర్చో. ఏంట్రా సాలరీ వచ్చింది కదా, పార్టీ చేసుకుందామా? లేదురా, శాలరీ వచ్చిన తర్వాత తిరుపతికి వస్తానని మొక్కుకున్నా. వస్తావా నువ్వు కూడా? నువ్వు రమ్మంటే నేను రాకపోవడమా? వస్తా. తాగు. మూడు టికెట్లు బుక్ చేస్తా. ఎందుకు 3 టికెట్లు? మన అటెండర్ అన్న కూడా వస్తా అన్నాడు. సరే 3 టికెట్లు బుక్ చేసేసే మరి. సరే మరి వెళ్దాం. అరే టికెట్ బుక్ చేస్తావు సరే, ఒకసారి అటెండర్కి ఫోన్ చేయి, వస్తాడో రాడో. చేస్తా. అరే అటెండర్ మెసేజ్ పెట్టాడ్రా. ఏమని? తనకేదో పని ఉందట, రాడట. మరి ఎట్లా, ఏం చేద్దాం? అరే మామ, మన ఆఫీస్ గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? మేడం తన్విక గారు తిరుపతికి వెళ్తున్నారట. అవునా? ఆ, నేను చేస్తా ఉండు. హలో, హలో, తన్వి గారా? అవును చెప్పండి. టికెట్లు ఉన్నాయి, తిరుపతికి వస్తారా? హా, వస్తాను. వస్తానంట. సరే అండి, రేపు 9 o'clockకి కలుద్దాం. ఓకే, కలుద్దాం. కిరణ్, తిరుపతికి ట్రైన్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసావు? మామ ఎప్పుడు బుక్ చేసావురా? రేపు మార్నింగ్ 9 o'clockకి బుక్ చేశారా? అరే మామ, రిజర్వేషన్ క్యాన్సిల్ చేసారా? క్యాన్సిల్ చేశానా? ఎందుకు? ఫ్రెండ్ది కార్ ఉందిరా, కార్ తీసుకుని వెళ్దాం. కారా? సడన్ గా కార్ ప్లాన్ ఏంటి? క్యాన్సిల్ చేసే టికెట్స్. వెళ్దామా కార్లో? ఓకే. ఓకే సరే మరి. హాయ్. హాయ్. ఇంకా రాలేదా? వస్తా అన్నాడు. అవునా? కాల్ చెయ్యి. తన్విక వచ్చిందారా? వచ్చింది. సరే నువ్వు వచ్చేరా. సరే.
ఏంట్రా ఈ సైలెంట్? తనువికనేమో ఫోన్లో పాటలు వింటుంది, నువ్వేమో ఫోన్లో చాటింగ్ చేస్తున్నావు. నేనేం చేయను బే, ఆ అమ్మాయి సాంగ్స్ వింటే. నువ్వేమీ చెయ్యవు, అంత నేనే చెయ్యాలా? కరమ్మరా బాబు. తన్విక, ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా? నేనేం చెప్తాను, ఉన్నాడు కదా మీ ఫ్రెండ్ రాకేష్, అతను చెప్తారులే. నేనేం చెప్తాను? తన్విక, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? ఏంటి? అదే, ఎవరినైనా లవ్ చేస్తున్నారేమో అని. అదేం లేదులే. అమ్మయ్య, ఇక మనం రెచ్చిపోవచ్చు. హే రాకేష్, కార్ పక్కన ఆపు, ఒక టీ తాగుదాం, చాలా హెడేక్ గా ఉంది. ఓకే. ధర్మ ఏమన్నా చంపేస్తున్నాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది కదా, వెళ్దాం పదండి. పదండి. ఈ తిరుపతిలో ధర్మాన్ని ఎదిరించేవాడెవడు లేడు. వీడిని చంపినా ఏ పోలీసోడు నా ఇంటి గేటు తాకడు. రాకేష్ గారు, మీరు వెళ్ళి కొట్టొచ్చు కదా. ఈ కథలో నేను సైడ్ క్యారెక్టర్, కొడితే మెయిన్ క్యారెక్టర్ కొట్టాలి. నిన్ను తాకేవాడు ఎవడున్నాడన్నా? ఎవడ్రా నువ్వు? నా పేరు కిరణ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను కొడితే సాఫ్ట్గా ఉంటుందో హార్డ్గా ఉంటుందో నువ్వే చెప్పాలి. డైలాగ్ చెప్పినంత ఈజీ కాదు మా వాళ్ళని కొట్టడం. మరి లేట్ ఎందుకు, పంపించు. రేయ్, వీడిని ఇక్కడ కాదు, మన డెన్కి తీసుకెళ్దాం పదా.
ఏరా ధర్మ, నీ బాడీకి తగ్గట్టు భారీ భారీ డైలాగులు కొట్టినావు. అన్నా వీళ్ళందరూ నా వెనకాల ఉన్నారని భారీ భారీ డైలాగులు కొట్టిన వీళ్ళే పడిపోయాక నేనేం చేస్తా అన్నా? సరేరా ధర్మ. అరే గోపాల్, ఫైట్ మస్తుందిరా. ఫైట్ పక్కన పెట్టు, ఇంతకీ హీరోయిన్ లవ్ చేస్తుందా? ఖచ్చితంగా లవ్ చేస్తుందిరా. నువ్వెలా చెప్పగలుగుతున్నారా? హీరోయిన్ ఒక డైలాగ్ చెప్పింది గుర్తుందా? ఐమ్ ఇంప్రెస్డ్. గుర్తుంది. దీన్ని బట్టే తెలుస్తుంది హీరోయిన్ కూడా లవ్ చేస్తుందని. అవునరా, కరెక్టే. సరే నెక్స్ట్ చదువు. ఉండు, చదువుతున్నా.